యష్మి అయితే 12th వీక్ అంటే ఈ వారం ఎలిమినేట్ అయిందని మనందరికీ తెలిసింది. అయితే వెళ్తూ వెళ్తూ ఒక బాంబ్ అయితే పేల్చింది హౌస్లో. అది బాగా గౌతమ్కి అయితే ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అవ్వడం ఏముంది, నామినేషన్స్ అంటే డైరెక్ట్ నామినేట్ అయితే చేసింది. అంటే ఒక ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్, అంటే ఎవరు నామినేట్ చేస్తావు అంటే తిను గౌతమ్ అయితే డైరెక్ట్ నామినేషన్స్, ఎలాంటి నామినేషన్ లేకుండా నెక్స్ట్ వీక్ గౌతమ్ అయితే నామినేట్ అయిపోయాడు. అయితే నామినేట్ అవ్వడమే కావాలి, ఎందుకంటే ఈ వారం వచ్చేసరికి నిఖిల్ వీళ్ళందరూ ఉన్నారు నామినేషన్స్లో. ఫుల్ ఓటింగ్ జరిగింది నిఖిల్కి అన్నారు. బట్ ఈసారి గౌతమ్ ఉంటే నిఖిల్ కూడా ఆబ్వియస్గా ఉంటాడు అనుకుంటున్నాను. ఓటింగ్ దెబ్బగా ఉంటుంది బయట. సో అది కూడా ఉండాలి, ఎందుకంటే నామినేషన్స్లో రాకపోతే మళ్ళీ ఓటింగ్ అన్నది వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్కి వెళ్ళిపోద్ది. సో యష్మి అయితే గౌతమ్ని డైరెక్ట్ నామినేట్ అయితే చేసింది వెళ్తూ. సో అంతేకాకుండా యష్మి మనకి హౌస్లో 12 వీక్స్ జర్నీ జరిగింది. తను వెళ్ళేటప్పుడు బాగా ఎమోషనల్ అయింది, ఏడ్ చేసింది, చాలా చేసిందంట. సో నాకు సార్ ఒక బాంబు ఇస్తే మన గౌతమ్ అయితే డైరెక్ట్ నామినేట్ చేసింది. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. యష్మి మొత్తానికి తన తమ్ముడిని అయితే ఇంటి నుంచి బయట పంపిద్దామని నామినేట్ చేసింది, బట్ అది అవ్వని పని.